అది చూడండి ఆ రాక్స్ ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. వాయమ్మా చల్లగా ఉంది. గబ్బీల సౌండ్ అయితే ఫుల్గా వస్తున్నాయి. చూడండి అసలు ఏనుగులు కూడా గుద్దినా ఏం కాకోకుండా పెట్టిస్తున్నారు. సో అది వచ్చేసి మాధవరాయస్వామి టెంపుల్. ఇది వచ్చేసి మసీదు. సాహసం సినిమాలో అతను వాళ్ళ ఆస్తికి వాళ్ళ తాతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే చెక్ చేశాడనమాట. కొంచెం చికటిగా ఉంది, అడ్జస్ట్ చేసుకొని. ఫిరంగి పూర్వకాలంలో అప్పుడు వాడిన ఫిరంగి ఇది. సో ఇదంతా మాధవరాయస్వామి టెంపుల్ బేస్ చేసుకొని కట్టినట్టుంది మొత్తం మసీదు. అన్నీ పాతబడినాయి. సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే గండికోట దగ్గరికి వచ్చాము. చూడండి 5 కిలోమీటర్లే ఉంది బోర్డు, కొత్తగా పెట్టిస్తున్నారు. సో ఒకసారి విజువల్ చూడండి అక్కడ ఎట్లా ఉందో. ఈ నీళ్ళు వచ్చేసి మైలవరం డ్యామ్ నీళ్ళు సంబంధించినవి. ఇది గండికోట డ్యామ్ కాదు. సో గండికోట డ్యామ్ వచ్చేసి ఇంకా అక్కడ ఆ పక్క పోవాలా. ఇది చూడండి అసలు ఎట్లా ఉందో, అదిరిపోయింది కదా. ఇట్లాంటి విజువల్స్ అయితే మీకు ఎక్కడ దొరకవు. చూడండి. సో గండికోటకు వచ్చేసి ఇంకా 5 కిలోమీటర్ ఉంది. పోదాం. గండికోటకు పోయిన తర్వాత మొత్తం ఆడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా. పదండి. ఓకేనా? ఒక్క నిమిషం. ఇది కట్టేందుకు రాదేమో వచ్చేది. నూనె పెడతారా? 20 రూపాయల టికెట్. 20 రూపాయల టికెట్ మనిషికి. బైక్ అయితే బైక్ ఏం లేదు, పర్ పర్సన్కి 20 రూపీస్. ఓకే. అంటే ఎంతమంది వస్తే అంతమంది. అంతమంది. టైమింగ్స్ 5:30 కల్లా క్లోజ్ అవుతుంది. మసీద్ క్లోజ్ చేస్తారు 5:30కే. 5:30 కల్లా. ఇప్పుడు బోటింగ్ అవన్నీ ఉంటాయి అక్కడ. బ్యాక్ సైడ్ గండికోట నగరవనం అని అక్కడ నుంచి పోవాలా బోటింగ్ కావాలంటే? అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లోకల్లో ఒకటి ఉంది కింద. ఎంత ఉంటుంది అక్కడ బోటింగ్? ఏమో తెలియదు సార్, అది ప్రైస్ ఎంత ఉంటుందో తెలియదు. ఇట్లా రైట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. ఇది చూడండి చూడండి అసలు ఏనుగులు కూడా గుద్దినా ఏం కాకోకుండా పెట్టిస్తున్నారు. అంత స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే పూర్వం ఏనుగులతో డోర్లు తెచ్చారు కదా, సో ఆ డోర్లు కూడా రాకోకుండా ఇట్లా వేసినారు. కోటలు చూడండి, కోట గోడలు అన్నీ జిగ్జాగ్లో ఉంటాయి. సో ఇది ఎందుకంటే ఆ పక్క ఈ పక్క ఎవరన్నా అటాక్ చేస్తే సో చాటు నుంచి అటాక్ చేయడానికి ఇది. వాయమ్మా చల్లగా ఉంది. గబ్బీల సౌండ్ అయితే ఫుల్గా వస్తున్నాయి. గబ్బు కొడుతుంది స్వామి. నేను మెడికల్ పెట్టినారు ఇక్కడ. చూడండి మెడికల్ ఉన్నాయి. కోట చూడండి ఎట్లా కనిపిస్తుందా.
ఇది బందీఖానా అంట. బా పావురాలు అయితే ఉన్నాడా. యశ్వంత్ పావురం ఉంది. యశ్వంత్ పావురాలు ఇదాడా పావురే ఉన్నాడు. ఈయన పైనుంచి వెలుతురు గాలి రావడానికి పెట్టారు. చూడండి చూడండి ఏదో పాత టెంపుల్ పక్కనే బావి ఉంది, పాతకాలం బావి. వాటర్ అయితే ఉన్నాయి. మనము మాధవరాయ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి సాహసం విరూపాక్ష సినిమాల్లో అయితే తీసినారు. సో దీనికి సంబంధించి మొత్తం అయితే లోపల పోయి ఎక్స్ప్లోర్ చేస్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మాధవరాయ స్వామి దేవాలయం. సో ప్రస్తుతానికైతే అంతా పాడుపడిపోయింది. సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంకేవా బాబా ఎంతెంత పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి. చూడండి విష్ణువతారం అనుకుంటా తిరునామాలు ఉన్నాయి. ఇవన్నీ ఎర్రరాళ్ళే మొత్తం అంతా. మన గండికోట అంతా ఎర్రరాతిని చేసినట్టున్నారు. ఒకసారి ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎట్లా ఉంది అసలు. మొత్తం అంతా మన గండికోటలో కనపరిచే రాళ్ళే ఇవి. వెడ్డింగ్ షూట్లు అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఇది నీ ఫేస్కి వచ్చారు అనమాట. ఉందా రికార్డ్ అవుతుంది. ఓకే ఇది చూడండి ఎట్లా నిర్మించినారేమో. వెల్కమ్ టు గండికోట. సాహసం సినిమాలో అతను వాళ్ళ ఆస్తికి వాళ్ళ తాతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే చెక్ చేశాడు అనమాట. అంటే ఒక రాయి వేసింటారు శిలాఫలకం. ఆ శిలాఫలకం చూసి మొత్తం సాహసం సినిమా అంతా అక్కడ నుంచి పాకిస్తాన్లో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ దేవత పేరు నాకు గుర్తు రాలేదు సాహసం సినిమాలో. సో ఏదో వెంగళమ్మ ఏదో ఉంది, హింగలాజ్ ఏదో దేవాలయం ఉంది. ఆ హింగలాజ్ దేవాలయానికి సంబంధించి ఫస్ట్ గుళ్ళకి పోయి వచ్చి తర్వాత సుట్కారం తిరుగుతాడు అనమాట. సుట్కారం తిరిగినప్పుడు ఇక్కడ శిలాఫలకం చూసి వాళ్ళ తాత ఎన్నో గుడికి దానం చేసేటాడు అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆ మొత్తం షూటింగ్ అంతా తీసినది ఇన్నే మనకు పాకిస్తాన్ మాదిరి చూపించినారు. చేపల గుర్తులు చూడండి ఎట్లున్నా, మొత్తం అంతా ఎర్రరాయే, సూపర్గా ఉంది. చూడండి ఎవరో వెడ్డింగ్ షూటింగ్ చేసుకుంటున్నారు. ఇది చూడండి ఎట్లుందో లోపల. థింక్ ఇదేమన్నా కళాకారులు నాట్యం చేసే మండపం మాదిరి ఉంది. సెంటర్లో అంతా పైన అయితే గుడి మాదిరి ఉంది. ఏంటి ఇక్కడ ఇది చూడు ఎట్లా కట్టినారా. కమ్
ఇది వచ్చేసి సాహస మూవీలో అమ్మవారి టెంపుల్కి వస్తుంది కదా, సేమ్ ఇదే అనమాట. కొంచెం చీకటిగా ఉంది, అడ్జస్ట్ చేసుకొని చూడండి. మొత్తం లోపలైతే గబ్బిలాలు ఉన్నాయి. సో ఇందులో విగ్రహం అయితే ఏం లేదు, విగ్రహం ఏం లేదు, జస్ట్ గబ్బిలాలు చూడండి ఎటు తిరుగుతున్నాయో పైన. ఏం ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఏముందా. ఇక్కడ ఏందో రాసినారు. ఉన్నాయి మంచి విజువల్ ఇది. చూడండి పైన వచ్చేసి ఇటుక పిల్లలు వాడినారు, ఆ పైన ఇటుక పిల్లలు వాడినారు. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా రాక్సే, ఆర్కిటెక్చర్ ఇట్లా ఉందన్నమాట. కత్తుల కోనేరు ఎట్లా ఉంటుందో చూపిద్దాం. ఇది కత్తుల కోనేరు అన్నమాట. పూర్వం యుద్ధం అయిపోయిన తర్వాత కత్తులు తీసుకొచ్చి ఈ కోనేరులో కడిగేవాళ్ళంట. సో ఇట్లా ఉంది అన్నమాట కత్తుల కోనేరు. ప్రస్తుతానికి గలీజ్ చేసి పెట్టినారు. ఇది వచ్చేసి మసీదు. హైదరాబాద్లో ఉంది కదా చార్మినార్. కొంచెం చార్మినార్ బోలేనట్టుంది ఇది. సో ఇదంతా మాధవరాయ స్వామి టెంపుల్ బేస్ చేసుకొని కట్టినట్టుంది మొత్తం మసీదు. ఫౌంటైన్ చూడండి, వాటర్ ఫౌంటైన్ ఐ థింక్. మర్యాద రామణంలో ఈ సీనే తీసినది. ఆ పైన నడుచుకుంటూ పోతాడు. అది వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, అది ధాన్యాగారం. దాని దగ్గరికి పోదాం ఇప్పుడు. ఏంద్రా స్వామి నాయన, ఈ ఫిరంగి పూర్వకాలంలో అప్పుడు వాడిన ఫిరంగి. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది, మొత్తం ఉక్కు. నేను రాయి అనుకున్నా చూడ్డానికి. ఉక్కే కదా, రాయి కాదు ఉక్కు. ఇది ధాన్యాగారం అంట. అంటే ఇప్పుడు చెప్పాలంటే మామూలుగా క్లోజ్ చేసింది ఇది. క్లోజ్డ్. అది దావా క్లోజా, మళ్ళీ ఆట నుంచి రావాలా. ఇది ధాన్యాగారము. అంటే ఏమన్నా ధాన్యం ఉంటే ధాన్యం స్టోర్ చేసి ఇందులో పెడతారు. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే మామూలుగా రాజు అంటే ఎవడు అంటే ప్రజలను భక్షించేవాడే రాజు అని ఎవడో ఒక కవి రాశాడు అనమాట.
అట్లా ఆ ప్రజలంతా కష్టపడి సంపాదించుకునే పండించిన ధాన్యం అంతా తీసుకొచ్చి ఇడవేసుకొని వాళ్ళ రాజభోగాలు అనుభవిస్తారు అన్నమాట రాజులు. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం కాబట్టి సరిపోయింది, కానీ మామూలుగా ఈ రాజరికం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. రాజరికం రాజుల కింద ఉండే వాళ్ళు చెప్పేదే జరుగుతాయి అన్నమాట. సో ప్రజాస్వామ్య దేశం అందుకే కావాలనేది. మొత్తం మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే, భారతదేశం. ఇది మసీదు, ఇదంతా కాపీడే. వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ ఇట్లే పోవాలి. ఇది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్. సో ఇందాక మనం మాధవరాయ స్వామి టెంపుల్ చేసినాం కదా, సేమ్ అదే ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇది కూడా. సేమ్ ఆర్కిటెక్చర్ అలాగే ఉంటుంది ఇది కూడా. చూడండి, మాధవరాయ స్వామి టెంపుల్ మాదిరి ఉంది సేమ్. అది చూడండి పైన మొత్తం రాయి అన్నారు. ఇది చూడు ఏమదు. ఇది చూడండి లోపల గుడి సేమ్ మాధవరాయ స్వామి టెంపుల్ ఎట్లా ఉందో అలాగే ఉంటుంది ఇది కూడా. సేమ్ డిటో. స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. ఏం లేదు ఇందులో కూడా. ఏమా కళ్ళకు పడచాయి గబ్బీలు ఎలా ఉన్నాయి చూడండి. అయ్యో ఎలా పడుతున్నాయి చూడండి. సో అది వచ్చేసి మాధవరాయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మసీదు, జుమ్మా మసీదు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి జైలు అన్నమాట. అది జైలు, ధాన్యాగారము, మసీదు, మాధవరాయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్. ఇది చూడండి రంగనాథ స్వామి టెంపుల్ ఎట్లుందో. సో ఇది రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడ చూడండి, మీరు ప్రపంచంలో ఎక్కడ వినా కానీ ఇది గ్రాండ్ క్యానియన్ అంటారు కదా, దానికంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే పొందుతారు మీరు. చూడండి చుట్టుకారం హిల్స్. ఇది చూడండి, అవన్నీ మైలవరం డ్యామ్ నీళ్ళు. గండికోట డ్యామ్ నీళ్ళు కావాలంటే ఆ పక్క పోవాల్సి వస్తుంది. సో వాటర్ చూడండి మొత్తం వాటరే. ఈ కొండలు, స్టోన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దామా ఇంకా? ఓకే, అక్కడ పోయి ఫోటో తీసుకుంటే దాంట్లో పెట్టుకోండి. వాటర్ అయితే తోడేస్తున్నారు. మా స్వామి కింద పడి చేస్తా అండి. ఆడికి వెళ్దామా? ఆడికి మనకు అది చూడండి, ఆ రాక్స్ ఎలా ఉన్నాయో, వాటర్ మొత్తం గ్రీనరీ అండి. బోటింగ్ ఉందో లేదో మరి చూడాలా. సో పర్లేదు. ఇది వచ్చేసి గండికోట.
దుర్గం ఇది వచ్చేసి ఇక్కడే పార్కింగ్ ప్లేస్. ఆదివారం వచ్చానంటే మీకు సుఖలే. ఎర్ర చూడండి గురు, అమ్మా కొరికి పడుతుంది. గేట్లు అన్నీ పాతబడినాయి, పాతబడింది పూర్తిగా. విజువల్ బాగుందిలే, బాగుంది కదా. చూడండి, యశ్వంత్ దగ్గర పోవద్దు, కొంచెం ఈ పక్కకే ఉండు. కళ్ళు తిరిగి పాడారు కదా. బాగుంది, ఎక్సలెంట్గా వస్తుంది. ఇది వచ్చేసి మైలవరం డ్యామ్. ఇది మైలవరం డ్యామే కదా బి? ఏం కట్టినారో చూడు. ఇక్కడ ఉంది కదా, ఇది ఇట్లా క్లబ్ మాదిరి, దాని కింద హోల్ ఉంది, దాని కింద ఇంకా పెట్టామండి కేజీ. మనం పోయకపోతే మనకి అక్కడ వరకు అక్కడ డౌన్ కానీ కూడా ఉంది మనకు. అది అక్కడ ఉంది జిలేబీ పెద్దది. ఇవన్నీ జిలేబీలు ఏడండి. అది జిలేబీలు ఉన్నాయి, బురద మట్టలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఈ రాళ్ళు లేపినాయి చూడు, దాని పేరు ఏదో ఉంది, ఐడియా లేదు. అవి కూడా ఉన్నాయి, అది కింద కూడా ఉంది. మొత్తం కేజీ పడుతుంది ఒకటే. రొయ్యలు రొయ్యలు అయ్యోడా, అదే పైన పోతున్నాయి చూడు, పురుగులు మాదిరి పోతున్నాయి అయ్యోడా. రొయ్యలు కాదు, చేపలే. చేపలు కాదు, రొయ్యలు. రొయ్యల పైకి రొయ్యలు, నీకు తోక చూడు ఒకసారి. రొయ్యలు అడగనే ఉండేది, పైకి రావాలి. రొయ్యలే రొయ్యలే తెల్లగా అయ్యో తోక. కాదు బాబు, చేపలే. చేపల జిలేబీ పిల్లలన్నా అవి. రొయ్యలు పైకి రావు అసలు. రొయ్యలు ఎంత చెప్పిన ఆయన కొట్టుకొని వస్తాయి అవి. ఇక్కడ అరాయి కనపడుతుంది, అక్కడ ఎంత నీటి కనపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చాలరా నువ్వు జాగ్రత్త ఎనికి పోతా